ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. వాజేడు ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరిత ముళ్ళకట్ట సమీపంలోని హరిత రిసార్ట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక నిన్న అటు మావోయిస్టులకు పోలీసులకు భారీగా ఎదురుకాల్పులు జరగగా అక్కడ 7 మావోయిస్టులు కూడా చనిపోయారు పోలీసుల కాల్పుల్లో. ఈ క్రమంలో అక్కడ భారీ బందోబస్తు నిర్వహించగా బందోబస్తు తర్వాత ఎస్ఐ తన ప్రియురాలతో కలిసి హరిత రిసార్ట్కు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ సమయంలోనే అతడు సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ యువతి కూడా అదే గదిలో ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటు పోలీసులు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు ప్రకటించారు. ఇక మరోవైపు పెళ్లి వ్యవహారంలోనే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఈ నెల 14న అటు ఎస్ఐ ఎంగేజ్మెంట్కు సంబంధించి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. అయితే అతడు మరో అమ్మాయిని ప్రేమించగా ఆ ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని, దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతను తన ప్రియురాలతో కలిసి నిన్న హరిత రిసార్ట్కి వెళ్ళగా అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే అతడు స్వస్థలం హరీష్, ఎస్ఐ హరీష్ ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ హరీష్ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర గ్రామం కాగా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. అయితే ప్రేమకు అంగీకరించకపోవడంతోనే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణం నిజంగా ప్రేమ వ్యవహారమేనా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు.